ప్రాస్టిట్యూట్స్ లైక్ సీతా మనోహరి దే ఆర్ టాకింగ్ మోర్. ఎందుకంటే సున్నా నుంచి అన్నం దాకా వచ్చారు. మా పుణ్యమా ఎవరికి జెలసి 9:40 9:30 ఆఫ్ 13th I think February 2025. జెలసీ అట. మా ల్యాండ్స్, మా ప్రాపర్టీస్, మావన్నీ తీసుకుని చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసి బతికి వ్యభిచారం చేసుకునే సీతా మనోహరి దాని కొడుకుల శవాలు వెళ్ళి, దాని కొడుకుల్ని ఎవరు మనుషులు అనుకోవట్లే, అందరూ దాని కొడుకుల్ని లంజా కొడుకులు అనే అంటారు. ఇంకేమంటారు సీత లాంటి లంజ పిల్లల్ని. ఇక పుష్ప దాన్ని గుంటూరులోనే కాదు ఎంటైర్ ఇండియాలో ఎక్కనోడలేడు. దాని కూతురు సింధుని కెనడాలో కూడా ఎక్కనోడలేడు. రోజు 1000 మందితో పడుకునే సింధుని 1000 మందితో పడుకోబెట్టి జైలేసి అంటే ఎట్లా? ఇంకోటి, మీరందరూ భోగమోళ్ళు అని నేను చెప్పక్కర్లే. శ్రావణి, దాని అమ్మ, మీరంతా భోగమోళ్ళు అని నేను చెప్పక్కర్లే. ఇంకోసారి మీరు నా జోలికి రాకూడదేమో. So welcome to Coffee with Chaudhary in the Secunderabad court. ఎన్నో కోట్లు పోయాయి, ఎన్నో కోట్లు బహుశా పోయాయి కానీ వస్తాయేమో, ఆర్ రావో, ఆర్ వస్తున్నాయో, ఆర్ దారిలో ఉన్నాయో. మా ఫాదర్ని ఏదన్నా అడిగితే దారిలో ఉంది అంటారు. నేను చిన్నప్పుడు when I was a kid I asked my father to buy a dressing table today. A dressing table చాలా బాగుంటుంది, మేకప్ సామాన్ అంతా పెట్టుకోవచ్చు అంటే మా డాడీ ఆర్డర్ ఇచ్చానమ్మా దారిలో ఉంది అని. ఇక నేను చదువుకుంటూ రాసుకుంటూ అంత చిన్నప్పుడే నేను ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, ఇండియా టుడేకి ఆర్టికల్స్ రాసేదాన్ని. ఐ వాజ్ గ్రూమ్డ్ ఇన్ ద రాయల్ నోబుల్ వే. మీలాగా లారీ క్లీనర్ల పిల్లలు కాదు నేను. మీకు నాకు చాలా తేడా ఉంది. ప్లాటినంకి ఇత్తడి అదేంటి అల్యూమినియంకి ప్లాటినంకి ఉన్న తేడా. నేను ప్లాటినం, మీరంతా అల్యూమినియం. జాగ్రత్త, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇందాక చెక్ బౌన్స్ కేసు గురించి అండ్ హయత్ నగర్లో ప్లాట్లు మావి మీరు కొట్టేశారు, దాని మీద నేను కేసు పెట్టాను, పోలీస్ కేసు పెట్టాను, క్రిమినల్ కేసు పెట్టాను, సివిల్ కేసు పెట్టాను, ఇంకా పెడతాను. మీరేమనుకుంటున్నారు? అరే 3 ఏళ్ళు అయిపోయింది, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 3 ఏళ్ళు అయిపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్లాట్ని మళ్ళీ అడగడానికి లేదు, అది మీ లెక్క. న్యాయం ఒకటి చెప్తే చట్టం ఒకటి చెప్తుంది. చట్టం ఏమంటుంది? ఎఫ్ఐఆర్ వయసు 100 years, కానీ న్యాయం ఏమంటుంది? ఎఫ్ఐఆర్ వయసు 3 ఏళ్లే కదా, ఒక ఎఫ్ఐఆర్ 3 years కన్నా ఎక్కువ ఉండదు కదా అంటారు. అంటే మహాత్మా గాంధీని చంపిన కేసు ఇప్పటికీ నడవాలి అంటే ఎలా కుదురుతుంది అని చట్టం అంటుంది. కానీ న్యాయం అట్లా అన్నదు, న్యాయం వేరేగా ఉంటుంది. సో న్యాయం వేరు, చట్టం వేరు. అడుక్కు తినే స్కూళ్ళకి వెళ్ళి, ముష్టెత్తుకునే కాలేజీల్లో చదివి మీరు నాతో పోటీకి ఆర్గ్యుమెంట్కి రావద్దు. బహుశా మీరు రౌడీలు కాబట్టి మీ పెళ్ళాలు భయపడతారేమో, మీరు గూండాలు కాబట్టి మీ మొగుళ్ళు మీకు జడుస్తారేమో, మేం కాదు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి సూరిబావ ఇలాంటి వాళ్ళ మధ్యలో పెరిగాను. మీకు తెలుసో లేదో, సూరిబావ మా బావే. జాగ్రత్త. ఆర్డిఎక్స్తో ఆడుకున్నా, జిలాటిన్ స్టిక్స్ తోటి అష్టాచమ్మాలు ఆడాను నేను జిలాటిన్ స్టిక్స్తో. నేను మీకు భయపడతానని, మీ ముష్టి మాటలకి భయపడతానని, మీ చండాలపు గోలకి నేను జడుస్తానని అనుకోవద్దు. ఇంకోటి, క్యాస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎవరి క్యాస్ట్ ఎవరిది మాకు తెలీదా? మీరు భోగమోళ్ళు, జాగ్రత్త. ఎవరు అనుకుంటున్నారు? విజయవాడలో పెద్ద కమ్మోళ్ళు, పెద్ద బాబా వాళ్ళు మేము. జాగ్రత్త. మీకు అంత కుళ్ళు ఉండటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మీరు పాపం 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నాలాగా ఉండలేరు. సో ఒక బాదం పప్పు, జీడిపప్పు లాగా గన్నేరు పప్పు ఎలా ఉంటుంది చెప్పండి? అది పప్పే, ఇది పప్పే.
కాకపోతే బాదం పప్పు జీడిపప్పు వేరు, గన్నేరు పప్పు వేరు. మీరు నాతో పోల్చుకొని నన్ను ఏదో పెద్ద డౌన్ చేద్దామని చూడద్దు. ఇంకోటి, మీరు సున్నం నుంచి అన్నం దాకా వచ్చారు. నేను పుట్టిందే బార్న్ ఇన్ రిచెస్. నేను బార్న్ రిచ్. మీలాగా ఈరోజు ఒక బియ్యం బస్తా, ఈరోజు ఒక కందిపప్పు బస్తా కొనినోళ్ళం కాదు మేము. మా నాన్న రోజు 1000 మందికి అన్నం పెట్టినోడు. జాగ్రత్తమ్మా, నాతో చాలా జాగ్రత్తగా. వొకాబులరీ, గ్రామర్ మిస్టేక్స్, ఎస్పెషల్లీ ఈ యొక్క అదే సవర్ణ దీర్ఘ సంధిలు. మీరు ఈ తెలుగు గ్రామర్లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. సవర్ణ దీర్ఘ సంధిని సువర్ణ దీర్ఘ సంధి అంటారు. దట్ ఈజ్ సవర్ణ దీర్ఘ సంధి, నాట్ సువర్ణ దీర్ఘ సంధి. కాస్త కాస్ట్లీ స్కూళ్ళకి మీ పిల్లలనన్నా పంపండి. అక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటి ఏడ్చింది, దానికి పంపండి. తెలుగులో మాట్లాడతారు. మా కూతురు తెలుగు మాట్లాడుతుంది. ఆమె ఒక్క సెంటెన్స్ మీకు చెప్తే తెలుస్తుంది తెలుగులో మాకు మా మదర్కి, మా పిల్లలకి ఎంత డెప్త్ ఉందో. మా మదర్ తెలుగు పండిట్. మా కూతురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టాపర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి పుట్టినప్పటి నుంచి 12th క్లాస్ దాకా తెలుగులో ఒక చిన్న మాట, ఎవరో నీకు మృదంగం తెలుసా, మృదంగం తబలా తెలుసా అని అడిగారు. ఎవరో ఆడది అబల కాదు సబలా అంటే, నేను తబలా కాదా అన్నా. అయితే నీకు తబలా తెలుసా అని మా అమ్మాయిని అడిగారు. తబలా ఎందుకు తెలీదు? తబలాలో ముక్తాయింపు తాళము పసిపిల్లల నవ్వు వలె ఉంటుంది. అప్పుడే పుట్టిన పసిపిల్లల నవ్వులాగుంటుందంట తబలా మీద ముక్తాయింపు తాళం. అసలు ముక్తాయింపు తాళం అంటే తెలియదు మీకు. పిల్లి అంటే తెలీదు మీకు. పిల్లి అంటే తెలీదు, మార్జాలం అంటే తెలుస్తుందా? ఒకసారి మా అన్న తుమ్మల జగదీష్కి ఫోన్ చేసి, అన్న ప్రైమా ఫేసి డిఫాక్టో కంప్లైనెంట్ అంటే ఏంటివే అన్న. వాడు ఒకడు చెప్పాడు, ప్రైమా ఫేసి అంటే ఇది, డిఫాక్టో కంప్లైనెంట్ అంటే అది. అది ఎట్లా చెప్పాడంటే, పిల్లి అంటే ఏంటన్నా అని నేను ఫోన్ చేసి అడిగితే, పిల్లి అంటే ఏం లేదురా, మార్జాలం. మార్జాలమా? పిల్లి అంటేనే తెలీదు, మార్జాలం తెలుసు. మళ్ళీ నేను ఇంగ్లీష్ లిటరేచర్లో వరల్డ్ ఫస్ట్. మా అమ్మాయి అప్పుడప్పుడు జోక్ చేస్తుంది, కాపీ కొట్టి పాస్ అయ్యావా మమ్మీ, నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యావు కదా అంటది. లేదు బేటా, నువ్వు కష్టపడి చదివాను. అట్లా ఇంగ్లీష్ లిటరేచర్లో నువ్వు వరల్డ్ ఫస్ట్ ఎట్లా వస్తావు? నీకు డిఫాక్టో కంప్లైనెంట్ అంటే ప్రైమా ఫేసి అంటే తెలియదు అంటే, తెలియక కాదు, తెలుసు. బట్ ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కేసులో ఒక్కో సెక్షన్లో, అంటే కేసుని బట్టి సెక్షన్ని బట్టి ఆ వర్డ్ మీనింగ్ మారిపోతుంది. అదే వర్డ్ ఒకటే. అంటే మనం ఇప్పుడు వర్డ్స్ అండ్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. వర్డ్ అదే, కానీ ఆ వర్డ్ మీనింగ్ సందర్భాన్ని బట్టి ఆ వర్డ్ మీనింగ్ మారిపోద్ది. ఒరిగింది చంద్రవంక, వయ్యారి తారవంక. అంటే చంద్రవంక అనే వర్డ్లో వంక ఉంది, నీకు వంక ఉండొచ్చు, వంక లేని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నన్ను చూస్తే అరుణకి వంకే లేదంటారు. ఎందుకు లేదు? మీకున్నంత కరెంటు, మీకున్నంత ఎలక్ట్రిసిటీ మనకు లేదు కదా, మరి అది వంకే కదా. సో అట్లా ఒరిగింది చంద్రవంక, వయ్యారి తారవంక. ఈ వంక అనే దాంట్లో మీనింగ్స్ చేంజ్ అయినాయి. అండ్ చుప్కే రాత్ దిన్ ఆంసూ బహానా యాద్ హై అనే గజల్లో చుప్కే అంటే దాక్కొని ఎవరు చూడకుండా దొంగచాటుగా ఏడుస్తున్నావు, నీకు అన్నిళ్ళు నేను చూశాను. మళ్ళీ ఊరికే చుప్కే రాత్ దిన్ ఆంసూ బహానా యాద్ హై అంటే ఊరికే గడి అస్తమానం నువ్వు ఏడవడం నేను చూశాను. అలా ఒక్కొక్క వర్డ్కి సందర్భాన్ని బట్టి, ఆ యొక్క సిచ్యుయేషన్ కాంటెక్స్ని బట్టి మీనింగ్ మారిపోతుంది. కానీ మీరందరూ మాట్లాడుతున్నారు చూడు, ఆ సెక్షన్స్ని బట్టి, ఆ క్రిమినల్ కేసా సివిల్ కేసా అని బట్టి మీనింగ్ మారిపోద్ది. ఇప్పుడు తెలంగాణ భాషలో పోయారు అంటే జస్ట్ ఇక్కడే మార్కెట్కి వెళ్ళారు, వెజిటేబుల్స్ తేడానికి వెళ్ళారు అని అర్థం. ఆంధ్ర భాషలో పోయారు అంటే చచ్చిపోయారు అని అర్థం. మా నాయన పోయిండు అంటే దాని అర్థం అయ్యో మీ నాన్నగారు చచ్చిపోయారా, మీ నాన్నగారు స్వర్గస్థులయ్యారా అంటారు ఆంధ్ర వాళ్ళు.
లేదు. తెలంగాణ భాషలో పొయ్యిండు, మా నాయన పొయ్యిండు అంటే కూరగాయలు తేడానికి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నోరుంది కదా అని మీ డ్రైనేజీల్ని అంటే మీ నోరుల్ని నోటికి వచ్చినట్టు వాడద్దు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పేలొద్దు. నేను ఆర్డిఎక్స్లతో ఆడుకున్న దాన్ని, జిలాటిన్ స్టిక్స్ తోటి చిన్నప్పుడు బొమ్మల పెళ్లి చేసిన దాన్ని. జాగ్రత్త.